మన భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో సైన్స్ శక్తికి మించిన అద్భుతమైన ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ఎన్నో అద్భుతాలకు మరియు రహస్యాలకు నిలయం. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ప్రపంచంలోని అన్ని ఆధారాలు మరియు నమ్మకాలు ఇక్కడ విఫలమవుతాయి. ఆ ప్రాంతమే పూరి. మన హిందువుల నమ్మకాల ప్రకారం బద్రీనాథ్ ధామ్, ద్వారకాధీష్ ధామ్, రామేశ్వరం ధామ్, పూరి జగన్నాథ్ ధామ్ అని పిలువబడే 4 ప్రధానమైన ధాములు ఉన్నాయి. ఈ కథ పూరి జగన్నాథ్ ధామ్ గురించి. ఈ పూరిలో ఈ రోజుకి శ్రీకృష్ణుడి నిజమైన గుండె కొట్టుకుంటుంది. ఈ గుడి గురించి ఎలాంటి రహస్యాలు ఉన్నాయంటే వాటి గురించి వింటే మతి పోవాల్సిందే. వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవుతూ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలను తలెత్తే స్థితికి చేరుకున్నాం. కాబట్టి ఇదే ప్రశ్నని నేను మిమ్మల్ని ఈ వీడియో పూర్తయ్యాక అడుగుతాను. అప్పుడు మీరు ఏం సమాధానం చెబుతారో చూద్దాం. కాబట్టి రండి, పూరి జగన్నాథ్ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, గర్భగుడిలోని భగవంతుడి విగ్రహాలు సాధారణంగా రాయి లేదా ఇత్తడితో తయారు చేయబడి ఉంటాయి. కానీ పూరి జగన్నాథుడి మందిరంలోని భగవంతుడి విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరి అలా ఎందుకు తయారు చేయబడి ఉంటాయో రండి చూద్దాం. 3102 బీసీలో జారా అని పిలువబడే ఒక బోయవాడు అడవిలో జంతువులను వేటాడుతూ చెట్టు చాటున జింక అని భ్రమపడి బాణాన్ని వదులుతాడు. ఆ బాణం శ్రీకృష్ణుడే కుడి కాలి బొటని వేలుకు తగులుతుంది. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ బాణం శ్రీకృష్ణుడి బొటని వేలికి తగిలి రక్తం కారుతూ ఉంటుంది. జారా శ్రీకృష్ణుడిని క్షమించమని కోరుతాడు. దానితో శ్రీకృష్ణుడు ఇది విధి, అలాగే నా గత జన్మ కర్మ, దానిని అందరూ అనుభవించి తీరాలి అని అంటాడు. అయితే శ్రీకృష్ణుడిని బాణంతో కొట్టిన ఈ జారా అనే బోయవాడు త్రేతాయుగంలో వాలి, తానే ద్వాపర యుగంలో జారా అనే బోయవాడిగా అవతరించాడని చెబుతుంటారు. నొప్పితో బాధపడుతున్న శ్రీకృష్ణుడు నా మరణంతో ద్వారకా పతనం ముడిపడి ఉంది, అంటే నేను చనిపోయిన వెంటనే ద్వారకా నగరం సముద్ర గర్భాల్లో మునిగిపోతుంది, కాబట్టి వెళ్ళి అందరికీ చెప్పమని శ్రీకృష్ణుడు జారాకి చెబుతాడు. వెంటనే బోయవాడు ద్వారకా నగర ప్రజలకు ఆ వార్త చెప్పి తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు శ్రీకృష్ణుడి శరీరంలో ఉన్న రక్తం పూర్తిగా కారి ఏరులై పారుతూ ఉంటుంది. అటు ద్వారకలో గోవులు, ప్రజలు మరియు ఇతర ప్రాణులు అన్ని సురక్షితంగా వేరే ప్రదేశానికి చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుడు మరణిస్తాడు. శ్రీకృష్ణుడు మరణించిన వెంటనే ద్వారక సముద్ర గర్భాల్లో కలిసిపోతుంది. తదుపరి పూర్తి ఆచారాలతో జారా శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు చేస్తాడు. మన హిందూ సాంప్రదాయంలో చనిపోయిన వారి అస్థికలను గంగలో కలుపుతారు. అదేవిధంగా శ్రీకృష్ణుడి పూర్తి శరీరం కాలి బూడిదైపోతుంది. జారా శ్రీకృష్ణుడి అస్థికల కోసం ఎదురు చూస్తుండగా ఒక పదార్థం ఎంతో మహిమాన్వితమైన కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. దానిని చూసిన జారా ఆశ్చర్యానికి లోనై ఆ పదార్థాన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఆ పదార్థం ఎంతో బరువుగా కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. దానిని చేతిలోకి తీసుకొని దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో తేలే విధంగా ఒక కట్టెపై ఆ పదార్థాన్ని పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడి మరణాంతరం ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. గుప్తుల రాజవంశీయుల సమయంలో అవంతికి రాజైన ఇంద్రదమ్యుడు విష్ణు భగవానుడి గొప్ప భక్తుడు. అటువంటి ఆ ఇంద్రదమ్యుడి కలలో విష్ణు భగవానుడు వచ్చి ఒక నదిలో స్నానం చెయ్యమని, ఆ నదిలో నీకు ఒక చెక్క రూపంలో దొరుకుతానని చెబుతాడు. ఆ రాజు శ్రీకృష్ణుడు చెప్పిన నదిలో స్నానం చేయడానికి వెళతాడు. చెప్పినట్టుగానే అతనికి దగ్గరలోనే ఒక చెక్క అతని వైపుకి రావడం చూసి దానిని వెంటనే రాజ్యానికి తీసుకుని వస్తాడు. ఆ మహిమాన్వితమైన చెక్కను రాజ్యానికి తీసుకువచ్చి ఎంతో మంది శిల్పిలను పిలిచి ఆ చెక్క నుండి ఒక మంచి విగ్రహాన్ని తయారు చేయమని చెబుతాడు. కానీ ఎంతో మంది శిల్పిలు ఆ చెక్కకి మూర్తి రూపం ఇవ్వలేక అందరూ అలసిపోతారు. చాలా రోజులు గడిచిపోతాయి. ఒక రోజు ఉన్నట్టుండి ఒక వ్యక్తి ఆ రాజమందిరానికి వస్తాడు. తాను వచ్చి నేను ఒక శిల్పిని, ఆ చెక్క నుండి మీరు చెప్పిన మూర్తిని నేను తయారు చేస్తాను, కానీ ఒక షరతు ఉంది అని అంటాడు. ఎవరికి సాధ్యం కానిది మీతో సాధ్యమవుతుంది, మీ షరతు ఏది ఉన్నా దానిని నేను అంగీకరిస్తాను అని అంటాడు ఇంద్రదమ్నుడు. నా షరతు ఏమిటంటే ఆ చెక్క నుండి మూర్తి తయారు చేయడానికి నాకు 21 రోజుల సమయం పడుతుంది. కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి.
ఆ గదిలో వెలుతురే కాదు గాలి కూడా ప్రవేశించకూడదు. కాబట్టి 21 రోజుల వరకు ఎవరు నన్ను కలవకూడదు, చూడకూడదు, లోనికి రాకూడదు అని అంటాడు. ఆ షరతుని రాజు అంగీకరించి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆ శిల్పి చెప్పినట్టుగానే లోనికి వెళ్ళి పని ప్రారంభిస్తాడు. రోజు ఆ గదిలో నుండి శిల్పాన్ని చెక్కే ధ్వనులు వస్తూ ఉంటాయి. కానీ ఉన్నట్టుండి ఒక రోజు ఆ ధ్వనులు ఆగిపోతాయి. దానితో మహారాణి అవంతిక బహుశా ఇన్ని రోజులు ఆకలితో ఉండడం వల్ల లోపల ఉన్న శిల్పి మరణించి ఉంటాడు, అందుకే ఎటువంటి శబ్దాలు రావడం లేదు, వెంటనే గది తలుపులను తెరవండి అని అంటుంది. ఇంద్రద్యుమ్నుడు ఆలోచించకుండా సమయం పూర్తి కాకముందే ఆ గది తలుపులను తెరవమని భటులకు చెబుతాడు. ఆ గది తలుపులు తెరవగానే ఆ వ్యక్తి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. లోనికి వెళ్లి చూస్తే ఆ గదిలో ఆ వ్యక్తి కాకుండా 3 విగ్రహాలు సగమే తయారు చేయబడి ఉంటాయి. ఆ 3 విగ్రహాలే పూరి జగన్నాథ్, బాలభద్రుడు మరియు సుభద్ర. శ్రీ మహావిష్ణువే స్వయంగా ఆ విగ్రహాలను తయారు చేసి పూరి జగన్నాథుడి లోపల వెలుగుతున్న పదార్థాన్ని పెట్టి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. మహావిష్ణువు పెట్టిన ఆ పదార్థం మరేమిటో కాదు, ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఆలయంలో కొట్టుకుంటున్న శ్రీకృష్ణుడి నిజమైన గుండె. ఇది ఏమి ఒక సాధారణ మనిషి గుండె కాదు. ఈ గుండె ఏన్షియంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఖచ్చితమైన సాక్ష్యం. ఈ గుండె ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే స్టోన్స్ అండ్ మెటల్స్ ని గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటారు, మరియు వుడ్స్ ని బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. అందుకే జగన్నాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భగవంతుడి విగ్రహాలు వేప చెట్టు చెక్కతో తయారు చేస్తారు. అంతేకాకుండా భగవంతుడి గుండెను కొత్తగా తయారు చేసిన విగ్రహాలలోకి మార్చుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే జగన్నాథుడి విగ్రహంలో ఉన్న గుండె ఎంత ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుందంటే దాన్ని శక్తి కారణంగా చెక్కతో తయారు చేయబడిన జగన్నాథుడి విగ్రహం కూడా క్షీణిస్తుంది. అందుకే దాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చడం జరుగుతుంది. కానీ ఆ గుండెను మార్చే ప్రక్రియ కూడా అద్భుతంగా ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎలా ఉంటుందంటే ఆ రోజు ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. పూర్తి పూరి నగరంలో విద్యుత్తును తీసివేస్తారు. ఆ పూరి జగన్నాథుడిని రోజు పూజించే పూజారి మరియు తోటి అర్చకుల కండ్లకు గంతలు మరియు చేతులకు ప్రత్యేకంగా తయారు చేయబడిన గ్లౌస్ ని ధరింపజేస్తారు. 100% చీకటిగా ఉన్న సమయంలో ఆ బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా చెక్కిన జగన్నాథుడి విగ్రహంలోకి మార్చుతారు. అయితే ఇప్పటికే ఆ గుండెను కొత్త విగ్రహంలోకి మార్చిన పండితులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆ గుండెను బ్రహ్మ పదార్థంగా పిలుస్తారని, ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ పండితులు ఎప్పుడూ చూడలేదని, కానీ ఆ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు జీవించి ఉన్న ఒక కుందేలుని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఎవరైనా ఆ బ్రహ్మ పదార్థాన్ని చూస్తే ఆ పదార్థాన్ని చూసిన వ్యక్తి వెంటనే మరణిస్తాడని, అందుకే కండ్లకు గంతలు, చేతికి గ్లౌస్ లేకుండా ఎవరిని ఈ కార్యక్రమం చేయడానికి అనుమతించారని పండితులు చెబుతున్నారు. ఈ పూరి జగన్నాథ్ ఆలయంలోని అద్భుతాలు ఇక్కడితో అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది. పూరి జగన్నాథ్ ఆలయం పైన ఒక జెండా ఉంటుంది. ఇది సైంటిఫిక్ లాకి పూర్తి విరుద్ధంగా ఎగురుతుంది. అది ఎలా అంటే గాలి ఎటు వీస్తే జెండా కూడా అటే ఎగురుతుంది. కానీ పూరి జగన్నాథ్ ఆలయ శిఖరంపై ఉన్న జెండా వీస్తున్న గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తే దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు. అలాగే ఈ జెండాకు సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ జెండాను ప్రతిరోజు మార్చాల్సి ఉంటుంది. ఒక్క రోజు తప్పిన ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి ఉంటుంది. అందుకే ఆ ఆలయ పూజారి 214 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను ప్రతిరోజు ఎక్కి కొత్త జెండాను మార్చుతాడు. మనందరికీ తెలుసు ప్రతి ఆలయంలోనూ ప్రసాదాలను పంచుతూ ఉంటారు. కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో పంచే ప్రసాదంలో ఏదో అద్భుతం దాగి ఉంది. ఆలయంలో వచ్చిన భక్తులకు రోజు ప్రసాదాలను పంచుతారు. భక్తుల కోసం మాత్రమే ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. జగన్నాథ్ ఆలయంలో తయారు చేసే ప్రతి వస్తువులోనూ ఆ భగవంతుడి లీల తప్పకుండా ఉంటుంది. ఆలయంలో ప్రతిరోజు 500 మందికి సరిపడా ప్రసాదాన్ని మాత్రమే తయారు చేస్తారు. కానీ కొన్ని సార్లు భక్తుల సంఖ్య వేలల్లోకి కూడా వెళ్ళిపోతుంది. అయినప్పటికీ ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాలేదు. రోజంతా మందిరంలో ప్రసాదాన్ని పంచుతూనే ఉంటారు. ఈ రోజు వరకు ఒక్క ప్రసాదం మెతుకు కూడా తక్కువ కాలేదు.
అలాగే వృధా కూడా కాలేదు. మరి ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తారో వాళ్లకు సరిపడేంత ప్రసాదం అంచనా వేసి ఎలా తయారు చేయబడుతుంది? మానవ మాతృలైన మనకు ఇది అస్సలు సాధ్యపడదు. అంతెందుకు, దీనికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటి ఉంది. ప్రసాదం అయితే రోజు పంచుతారు, కానీ ఈ ప్రసాదాన్ని తయారు చేసే విధానం మనల్ని ఆశ్చర్యానికే గురి చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. కట్టెల పొయ్యి మీద ఒకదానిపై ఒకటి 7 మట్టి కుండలను పెడతారు. సైన్స్ మరియు లాజిక్స్ ఏం చెప్తాయంటే కింద వేడి ఎక్కువ ఉండడం వలన కింద ఉన్న కుండలో ఉన్న ప్రసాదం త్వరగా ఉడుకుతుందని. కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో సైన్స్ మరియు లాజిక్స్ వంటివి పనిచేయవు. ఈ 7 కుండలలో పైన ఉన్న మొదటి కుండలోని ప్రసాదం ముందు ఉడుకుతుంది, ఆ తర్వాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం, అదే విధంగా చివరికి కింద ఉన్న కుండలోని ప్రసాదం చివరికి ఉడుకుతుంది. ఇది వినడానికి నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇదేమీ మాయా కాదు, అలాగని మోసము కాదు. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని మాటల్లో చెప్పలేనిది. ఎన్నో ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం. అటువంటి ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఎన్నో వింతలు విశేషాలతో ఎలా నిర్మించారు? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 214 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయ శిఖరం నీడ భూమిపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏర్పడలేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ రోజుకి దీని రహస్యాన్ని సైన్స్ కూడా ఛేదించలేకపోయింది. ఇక్కడితో ఈ రహస్యాలు అయిపోలేదు. కొన్ని బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ లేదా కొన్ని ఏరియాస్ లో నో ఫ్లైయర్ జోన్స్ ఉంటాయి. అంటే ఆ ప్రదేశాల్లో ఫ్లైట్స్, డ్రోన్స్ వంటి మానవ పరికరాలు ఎగరడానికి లేదా వెళ్ళడానికి అనుమతి ఉండదు. కానీ పక్షులను మాత్రం ఎవరూ ఆపలేరు. అవి ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎక్కడైనా కూర్చోగలవు. కానీ మనం జగన్నాథ్ ఆలయం గురించి మాట్లాడుకుంటే ఆ ఆలయంపై ఏముందో అన్న రహస్యం పక్షులకు తెలిసినంత మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఆలయం పై నుండి ఎటువంటి పక్షులు గాని, విమానాలు గాని, డ్రోన్స్ గాని ఎగరవు. అంతెందుకు, ఆలయం పైన పక్షులు తమ నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా వాటిపై కూర్చోవడం, ఎగరడం వంటివి మీరు చూసే ఉంటారు. కానీ మీరు పూరి జగన్నాథ్ ఆలయంపై చూస్తే ఒక్క పక్షి కూడా కనిపించదు. ఇక్కడ ఆలోచింపచేసే విషయం ఏమిటంటే ఏమీ తెలియని ఒక అమాయకమైన పక్షికి ఈ ఆలయం పై నుండి ఎగరకూడదని ఎలా తెలుసు? నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఒకవేళ మీరు పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నింటినీ మీరు ఒకసారి గమనించండి. ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు. ఆశ్చర్యకరమైన రహస్యం మరొకటి ఉంది. సుదర్శన చక్రం విష్ణు భగవానుడి అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఇది అధర్మాన్ని నాశనం చేస్తుంది. పూరి జగన్నాథ్ ఆలయ శిఖరంపై విష్ణు భగవానుడి సుదర్శన చక్రం ఉంటుంది. దీన్ని మీరు ఏ దిక్కు నుండి చూసినా ఆ సుదర్శన చక్రం మిమ్మల్ని చూస్తున్నట్టు ఉంటుంది. జగన్నాథుడు జగత్తుకే నాథుడు కాబట్టి లక్షలాది మంది భక్తులు భగవంతుడిపై విశ్వాసం మరియు ప్రేమతో పూరి జగన్నాథ్ ఆలయానికి వస్తారు. కానీ ఈ మందిరంలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అన్య మతస్థులకు లోపలికి ప్రవేశం ఉండదు. అంటే బయట నుండి దర్శనం చేయించి పంపిస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఉన్నాడా లేడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.